తెలంగాణ పెన్షన్దారులందరికీ నమస్కారం అండి. ఆసరా చేయుత పెన్షన్లు అయితే ఇక్కడ నెల నెల డబ్బులు ఏవైతే ఉన్నాయో జూలై నెల పెన్షన్ డబ్బులు అయితే పడడం అయితే జరుగుతున్నాయి అన్నమాట. సో ఇప్పటికీ చాలామందికి అయితే మొన్న నుంచి అయితే క్రెడిట్ అయితే అవుతూనే వస్తున్నాయి. సో ఇక్కడ చాలామందికి అయితే డబ్బులకు సంబంధించి అకౌంట్లో అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతున్నాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరైతే తెలుసుకోగలరు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అన్నీ కూడా పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే కొన్ని యొక్క ఇన్ఫర్మేషన్ సంబంధించి కానివ్వచ్చు, కొత్తగా అప్లికేషన్లు పెట్టుకున్న వారందరికీ కూడా ఇక్కడ కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేసేందుకు కూడా ఇప్పుడు నెల నెల అమౌంట్ ఉన్నది చూసిర్రా. సో ఇది ఎప్పటి నుంచి ఎలా పడుతున్నాయని సంబంధించి కానివ్వచ్చు. అలాగే ఇప్పటికే పింఛన్లు దరఖాస్తులు ఈ నెల 31లోగా చేసుకోవాలి అని అయితే ఎంపీడీఓ రుద్సి అయితే చెప్పారన్నమాట. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ సెర్ప్ తెలంగాణ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం చేయుత సామాజిక భద్రత పింఛన్ల కింద మొదటి దశలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీతా కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ మనకు సంబంధించి అయితే వీరైతే ఇక్కడ తెలంగాణ జారీ చేసిన ఇక్కడ చూసుకున్నట్టయితే మార్గదర్శకాల ప్రకారం అయితే ఇక్కడ వితంతులు ఇక్కడ మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ దివ్యాంగులు, గీతా కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా సేల్డేసిక్ మలేరియా ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. సో వంటి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న అసలైన వారైతే ఇక్కడ అర్హులైన వారు కూడా కొత్తగా పెన్షన్లు మంజూరు చేయనున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు నెల నెల డబ్బులు అనేవి కూడా పడడం అయితే జరుగుతుంది. చాలామంది పెన్షన్దారులు అయితే ఇక్కడ అమౌంట్ అయితే పడుతున్నాయని అయితే చెప్తున్నారనమాట. సో మొన్న నుంచి అలా అమౌంట్ అయితే పడుతున్నాయని అయితే చెప్తున్నారు. సో ఇప్పటికే కీలక నిర్ణయాలపై ఎల్లుండి క్యాబినెట్ భేటీ కానివ్వచ్చు. ఇక్కడ ఆయన అయితే ఇక్కడ మనకు రేవంత్ అధ్యక్షన చూసుకున్నట్టయితే ఈ నెల సీఎం రేవంత్ అయితే ఇక్కడ అధ్యక్షన చూసుకున్నట్లయితే ఈ నెల 14న టీజీ కేబినెట్ భేటీ అయితే కానుంది. సో కొత్త ల్యాండ్ ఫ్యూలింగ్ విధానం, సంక్షేమ పథకాల విస్తరణకు సంబంధించి ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే ఇప్పటివరకు అయితే సంబంధించి సమాచారం అయితే ఏం కూడా ఇవ్వలేదు అన్నమాట. ఇది మన ఇప్పటికైతే 6 గ్యారెంటీలు అయితే ఇచ్చారన్నమాట. సో 6 గ్యారెంటీలకు సంబంధించి ఇక్కడ మనకు ఫ్రీ బస్ అన్నారు, ఆ ఫ్రీ బస్ ఏం చేయలేదన్నమాట. సో ఇప్పటివరకు అయితే మహిళలకు ఇస్తామని 2500 రూపాయలకు సంబంధించి కానివ్వచ్చు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ప్రభుత్వం అనేది ఏం చేస్తుందంటే ఇప్పటివరకు అయితే ఏం కూడా స్పందించడం లేదన్నమాట. సో కొత్త పథకాలకు సంబంధించి కానివ్వచ్చు, ఇప్పటికే ప్రభుత్వం వచ్చి దాదాపు ఇక్కడ మనకు ఇంకా ఇప్పుడు 2028 మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో మళ్ళీ అప్పుడే చూసుకున్నట్లయితే అంతా పంచుడే అన్నట్టయితే మళ్ళీ ఇట్లనే వ్యవహరిస్తారన్నమాట. సో ఇక అంతే అని ఇట్లనే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నెల నెల డబ్బులు అయితే అందరికీ కూడా పడడం అయితే జరుగుతున్నాయి. సో ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి అన్నమాట. సో కొత్త పెన్షన్లకు సంబంధించి నెల నెల పెన్షన్లు కూడా మనకు త్వరలోనే ప్రారంభం అయితే అవుతాయి అన్నమాట. సో మళ్ళీ వచ్చే నెల నుంచి వెళ్ళి చూసుకున్నట్టయితే మరి అప్డేట్ అయితే వస్తున్నాయి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. సో ఓకే గైస్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. వాట్సాప్ గ్రూపులలో తోటి స్నేహితులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరు అన్నమాట. సో ఓకే గైస్, జై హింద్.